స్ఫూర్తిగా పనిచేస్తున్నాను సార్. సో మెదక్ ఈ కోటను 12వ శతాబ్దంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన గొప్ప రాజవంశం కాకతీయులలో చివరి రాజు మన రుద్రమాదేవి యొక్క వారసుడు రెండవ ప్రతాపరుడు కట్టించారు సార్ 12వ శతాబ్దంలో. సో ఈ కోట యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎస్పెషల్ ఫర్ జానియా గారు. సో మిగతా అన్ని కోటలు పర్పస్తో కట్టి దీని పర్పస్ జానియా గారు ప్లస్ ఇక్కడ వెంట పెద్ద సైనిక స్థావరం దట్ ఫర్ మన సైనికుల కోసం. సో ఇప్పుడు వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను సార్. సో ఇక్కడ సైనికులు 10,000 మంది 20,000 మంది ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ హాల్స్ కూడా మన పైన చూద్దాం. సో వాళ్ళు మన ఆయుధాలు కూడా కర్మాగారం ఉంది. సో వాళ్ళు ఏంటంటే ధాన్యం ఉంది కాబట్టి ధాన్యాన్ని మన సిటీలో మెతుకు అంటారు. సో దీని పేరు మెతుకు దుర్గం అని పెట్టారు. మెతుకు దుర్గం. సో మెతుకు దుర్గమే కాస్త మెతుకు మెదక్ అయింది. సో మెదక్ అనే పేరు వచ్చింది కూడా ఈ కోట ద్వారా ఈ రిలేటెడ్ మెతుకు. సో ఇక్కడ ప్రధానంగా 6 ద్వారాలు ఉన్న 2 అతిపెద్ద ద్వారాలు సార్. ఇది ఒకటి కనబడే సింహద్వారం. సో ఆ ద్వారానికి 2 గర్జిస్తున్న సింహాలు ఉన్నాయి. ఓకే. సో అతిపెద్ద ద్వారం 2 బాస్టన్స్ ఇక్కడ మన హోల్స్ కూడా కనబడుతున్నాయి కదా సార్. ఇవన్నీ మన ఫిరంగులు పెట్టుకోవాలి సార్. ఫిరంగులు తుపాకులు మళ్ళీ ఎవరైనా ఆయుధాలు వెళ్ళకపోవడం కానీ రాళ్ళు వేయడం కానీ సో శత్రు దుర్భయంగా ఉన్న అద్భుతమైన కూడా సార్. ఈ స్పెషల్ అంటే 50% న్యాచురల్ ఉంది సార్. ఎవరు ఎక్కడానికి వీలు కాకుండా 90% న్యాచురల్. కొద్ది ఎంట్రెన్స్ మాత్రం వీళ్ళు తయారు చేసుకున్నారు అన్నమాట ఎవరు రాకుండా. సో ఈ 6 ద్వారాలు ఒకటి సింహద్వారం పైన ఒక గజద్వారం కూడా ఉంది సార్. సో దాంతోపాటు పైన ఒక అద్భుతమైన ఆలయం ఉండేది. ఇప్పుడు మసీద్ కూడా ఉంది సార్. ఒక అద్భుతమైన ఓల్డ్ మసీద్ కుతుబ్షాహీ స్టైల్. ప్లస్ ఘట్టమ్మ అని లోకల్ కాదు సార్. అద్భుతమైన ఘట్టమ్మ ఇక్కడ లోపల గుహలో ఉంటుంది సార్. సో సార్ ఇదంతా ఇప్పుడు రెస్టోర్ చేస్తున్నారు. గ్రేట్ ఎఫర్ట్స్.